ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. గ్రంథము శ్రీరామకథాసుధ. శ్రీరామకథాసుధ గ్రంథకర్త బ్రహ్మశ్రీ చింతలపాటి నరసింహదీక్షిత శర్మగారు. బ్రహ్మశ్రీ చింతలపాటి నరసింహదీక్షిత శర్మగారు. అంకితము: శ్రీరామా శుభనామా శ్రీరామకథాసుధాఖ్యకృతినుసంగితి గైకోరా కరుణాధారా ధీరా ధర్మావతారా దివ్యాకారా మృదుపద సువర్ణలలిత సద్వృత్తకలిత రసయుత చమత్క్రియాన్విత రమ్యభావవరిణత మదీయకృతిసుత పరమపురుష కరుణ చేపట్టిదీని నన్కట్టు చేర్చు స్వామి ఇది సాహితీ కళారామ ఇందు విహృతి సల్పుచు రససుధాలహరి తోగి మత్పునర్భవ దుర్యోగ మండలము చెండుము ఉద్దండధామ కోదండరామ. కృత్యాది అవతారిక: శ్రీమంతం మగు ఇంద్రకీలమున మాతృశ్రీ విరాజిల్లు దుర్గా మాహేశ్వరి మత్కృతీందిరను సర్వశ్లాఘ్య సౌందర్య లీలా మంజోషననర్చుగాత కవితాలాస్య ప్రసిద్ధుల్ రసశ్రీమంతులు మతిమంతులు ఆదరసుధల్ చిందించి దీవించగన్ అమలిన భక్తి అంత్యదశ అందు జనాళికి తారకోపదేశము ఒనరించి ముక్తిపద సంపదలిచ్చు మహేశ్వరుండు దోషముల తొలంచి మత్కృతిని సాకుత రామకథా ప్రసన్న భాష్యముగ బుధుల్ కవీంద్రులు మహాశయులారసి మోదమందగన్ కమలమణి సరమ్ములు వికాసిల బంగరుటందియల్ పదాబ్జముల ధ్వనింప కంతులిడు బాలగజాస్యుండు నా హృదీప్సితార్థములు ఫలింప కీర్తి సముదారత పేర్చి మహాంతరాయ దుస్తమముల నార్చి మత్కృతిలతన్ రసభంగుల తీర్చుతన్. శ్రీరామాయణ కల్పవృక్షము ధరిత్రి సత్కృతి స్ఫూర్తి ఒప్పార బీజమునాటె ఏ విబుండయ్యాద్యుంతపోవేద్యునోంకారార్థ ప్రతిపాద్యు సృష్టిరచనా కౌశల్య హృద్యున్ దయాధారున్ కల్వనుల్ కొల్తు విల్వగని మత్కావ్యంబు చెల్వొందగన్ కనక విపంచికా కలిత కావ్య కృదిష్ట ఫల ప్రదైక అందిని శృతిశాస్త్రసార పదదీపిత సుందర మందహాసభాసిని యుజురాణి సుందర మందహాసభాషిణి యజురాణి వాణి రససిద్ధవచో గరిమాభిరామ శక్తిని విలయించి నా కృతినిధిం తిలకించుత చల్వచూపులన్. సరస్వతీదేవి ప్రార్థన. కనక విపంచికా కలిత కావ్య కృదిష్ట ఫలప్రదైకనందిని శృతిశాస్త్రసార పదదీపిత సుందర మందహాసభాసిని యజురాణి వాణి రససిద్ధవచో గరిమాభిరామ
శక్తిని వెలయించిన కృతినిధిం తిలకించుత చల్వచూపులన్ తన పూర్ణత్వము మూర్తికొన్న విభు సచ్చారిత్రమీతండు చేకొనె మేలంచు ముకుందుడీ క్షణరుచుల్ కుప్పించి మత్కావ్యకన్యను సన్మాన్య ప్రదార్థభావరస పాకాలంక్రియాలోకధన్యను కావించుత సత్కవుల్ బుధుల్ నిత్యానందులై మెచ్చగన్ సీతామాతగ రామచంద్రు సతియై చెన్నుండు శ్రీదేవి నా చేతో వాంఛితము వాంఛితముల్ ఫలింప శుభముల్ చేకూర్చి మత్కావ్యకంజాతమ్మున్ మధురార్తభావమకరందస్ఫీతముం చేయుతన్ పూతమ్మౌ రఘునాథగాథ జగదామోదమ్మునంధిం జగదామోదమ్ము సంధించగన్ ఏ అసమానధీనిధి దినేశ్వరం కొల్చి అపార వైదుషీ శ్రీయుండై జగన్నుతిని చెందెనో ఆ కపిరాజమౌళి రామాయణ మాల్యరత్నము సమస్త నిశాచరజేత భక్తధీధ్యేయుండు రామదూత వెలయించుత సారసుధారసోక్తులన్. ఆంజనేయస్వామి ప్రార్థన. ఏ అసమానధీనిధి దినేశ్వరం కొల్చి అపార వైదుషీ శ్రీయుతుండై జగన్నుతిని చెందెనో ఆ కపిరాజమౌళి రామాయణ మాల్యరత్నము సమస్త నిశాచరజేత భక్తదీధ్యేయుండు రామదూత వెలయించుత సారసుధారసోక్తులన్. సీత మనోహరాకృతిని చేరెడు కన్నుల చూచి పద్మసంభూతుండు ఛాందసుండనుట పోలదు మోహన రూపశిల్పి నాకీ తరుణిన్ సృజించెనని హెచ్చుగ మెచ్చుగుణ గ్రహీత కేలూత ఒసంగుగాత కరుణోదధి రాముండభీష్ట సిద్ధికై చల్లని తల్లి పన్నములు సైచిన కాంచనవల్లి చల్లని తల్లి బన్నములు సైచిన కాంచనవల్లి కీర్తిరాజిల్లిన పాలవెల్లి శుభశేవధి చల్లని చూపు మల్లియల్ చల్లుచు సీత మత్కృతికి సౌరభము వెలయించుగాత సంఫుల్ల యశస్సుధాకర సముజ్వల రుక్కులు దిక్కులంటగన్ చల్లని తల్లి వన్నములు సైచిన కాంచనవల్లి కీర్తిరాజిల్లిన పాలవెల్లి శుభశేవధి చల్లని చూపు మల్లియల్ చల్లుచు సీత మత్కృతికి సౌరభముల్ వెలయించుగాత సౌరభములు వెలయించుగాత సంఫుల్ల యశస్సుధాకర సముజ్వల రుక్కులు దిక్కులంటగన్ వరచిన్ముద్రకరమ్మునన్ వెలుగ భాస్వదీప్తి నల్ దిక్కులన్ మెరయన్ వృద్ధమునీంద్రకోటికి హృదున్మేషమ్ము సంధించు సత్వరమా రాజితో నెమ్మదింతలంతు మేధా దక్షిణామూర్తి మద్గురుమూర్తిన్నిఖిలార్తి ధీర కవితాగుచ్ఛ ప్రకాశేచ్ఛతో ఆదికవివర్యు వాల్మీకి అభినుతించి రామ సాహిత్య సౌధ నిర్మాణ లీల బాలుకొని పుణ్య సంపదల్ పంచుకున్న సంస్కృతాంధ్ర కవీంద్రుల
సన్నుతింతో భవ్యరసమయ దివ్యకావ్య ప్రపంచ నిర్మితి శ్రేష్ఠులై యశోనిష్ఠులైన సర్వగీర్వాణ సత్కవీశ్వరుల తలంతు భక్తి సంయుక్తి సుకృత సంపత్తి విలయ పద సౌరభ్య సదర్థభావగుణముల్ వాణీ విహార క్రియాస్పదముల్గా వెలయించి సర్వజగతి సంస్తుత్యులౌ సద్రసాభ్యుదయ శ్రీధవులన్ యశోభవుల ఉత్ఫుల్ల ప్రమోదార్ధ్రమౌ మది పూర్వాధుని ఆంధ్రసత్కవుల సంభావింతు వాక్సంపదన్ ఏ ఎడదోషలేశము సహింపక రామకథాసుధ మహాప్యాయన లీలగ్రోలి యజరామర కీర్తిని నిల్పుకున్న రామాయణ కావ్యకర్తలను మాటికి మాటికి సంస్మరించి నా ధ్యేయము విశ్వసించి కృతి సృష్టి రసాత్మక దృష్టి నిల్పెదన్ కృతి యశమిచ్చు చేరుచు అనేక పదార్థ బలం బమంగళోద్ధతి పదార్థబలంబు మంగళోద్ధతిని అమంగళోద్ధతిని అణగించు నిర్వృతి పదం బిడుదక్షణమందే కాంత పద్ధతినుపదేశమిచ్చునని తత్వవిదుల్ వివరించు పల్కు అమ్మితిని మనమ్మునన్ తత్వవిదుల్ వివరించు పల్కున్ నమ్మితిని మనమ్మునందిటు శ్రమించితి రామదయాభికాంక్షతో రామకథాసుధాంబుధితరంబే తరింపతలంచుటల్ రసోద్ధాములుపాసకుల్వలచు దారిణ సాగగడంగే ఎంతయున్ మామక బుద్ధి ఎద్ది హనుమంతుని ముందర కుప్పిగంతులౌనేమో అటన్న శంకజనించియు ఇంచుక సాహసించితిన్ రాఘవ చరిత్ర రచన పురాఘవనము కూల్చి మానవ జన్మంబుగొన్న ఫలమును సంగునని విశ్వసించి ఏ పసయులేక పట్టితి కలమ్ము ఎటుకట్టు పట్టగలను రాఘవ చరిత్ర రచన పురాఘవనముల కూల్చి మానవ జన్మంబుగొన్న ఫలమును సంగునని విశ్వసించి ఏ పసయులేక పట్టితి కలమ్ము ఎటుకట్టు పట్టగలను క్షుణ్ణముగా సూరులు కవిత్వశూరులరసి రామచంద్రు చరిత్రను వ్రాయ మరల తలకొనుట రఘూత్తమోత్తమ గుణాల దెసంగెగాని రఘోత్తమ గుణాల తొసగెగాని కవీంద్రుల తొసంగుగాదు ఏలస్ రామచరిత ఇపుడింక రచించుటనెడు చెడులనోటినంట ఒక్క పాపరాజసు కవిపద్యముక్కటి చాలు పెండు పలుకుమానియుండుటొప్పు విశ్వనాథ సత్య విభుండాడిన మాట తేట ముత్యములపేట కృతికి ఓటి మాట కాదు యోగ్యుల పాలిటి పసిడి మూట ముక్తిను సంగుబాట విశ్వనాథ సత్య విభుండాడిన మాట తేట ముత్యములపేట కృతికి ఓటి మాట కాదు యోగ్యుల పాలిటి పసిడి మూట ముక్తిను సంగుబాట
పాపరాజ కవీంద్రుడు స్వప్నమందు కనుల విందు పుసంగ దర్శనము సంగి రాఘవేశ్వర సత్కథారచన సేయ ప్రోత్సహించెను పుణ్య విభూతి మెరయ. ఒడుపు కలిగి కైత నడుపుదునని కాదు ముడుపులందకాదు కడుపు కొరకు విడుపు కలుగు పుట్టు చెడుపులకని నిండు కౌతుకమ్మునంటి కలముగొంటి. ఒక పల్లెటూర ఒదిగియుండిన నన్ను పద్యకవిని గుర్తుపట్టలేరు జనులు. రాముడైన కనికరించు నటంచునెంచి కైత నడుప ఇచ్చగొంటి. కోతి ముత్యాలహారమ్ము చేత చిక్క కొరికి ముక్కలు గావించి చెరచురీతి భవ్య శబ్దార్థ మోహించు ప్రజ్ఞలేని మోరకుండు చించివేయును పుస్తకము. ఎంతటి కవీశ్వరునికైనా ఏదో తొసగు దొరలు పొరపాటునను దాని నరసి ఖలుండు కావ్యమంతయు దోషాల గనిగనించు తనకు తెలియని ఒప్పులం తప్పులను కైత తీర్చుటందు గడిదేర్యును గూర్చు పద్యమందు నిముడు భావరేఖ బుద్ధి కందనీక. బుర్రలు పట్టించు బెట్ట కవిత నాకు గిట్టదింత. తెలివి ముదిరిన ఈ మహాకలియుగమున భక్తి ధర్మ ప్రబోధాల బాధలేలా. అనుపమానందరస కవితానుభూతి అందజేయుట ఒకటే నాకభిమతము. మాకు తెలియనిదేమి రామాయణంబు రంకు భారతమంతయు బొంకటంచు వాగు మూర్ఖ ప్రజల బాగుపరచగలరే. వాల్మీకులు వ్యాసులెందరు వచ్చిరేని. నరనరమ్ముల జీర్ణించినది స్వశక్తి భక్తి ధీయుక్తి. భారత ప్రజకు దానినెవడో నేడుపదేశించు అవసరంబు లేదు. కావ్యకథా సుధా స్వాదమందు బాట నడచెడు నెడ పొరపాటు వలన అడుగు తడబడి పుడమిని బడుటకద్దు. నవ్వుదురు దుర్జనులు సుజనత్వఘనులు జాలికొని సుంతకేలుత సంతరింత్రు. వెర్రి పుట్టి ఎవండేదో వెక్కిరించెనంచు ఎంచి చింతించుట అధమ విధము. బుద్ధిమంతుండు తన మార్గముననే నడుచుకాని పెడదారి త్రొక్కగా పూనుకొనడు. కుకవి నిందయనుచు సుకవి సంస్తుతియంచు వ్రాయుటేలా ముద్ర వేయుటేలా. కుకవి సుకవి విధము గుర్తించు లోకంబే వాతలేల మేలి గీతలేలా. కుకవి నిందయనుచు సుకవి సంస్తుతియంచు వ్రాయుటేల ముద్ర వేయుటేలా. కుకవి సుకవి విధము గుర్తించు లోకంబే వాతలేల మేలి గీతలేలా. భావము తేట కాదు పదబంధము నీటుగా నిల్వబోదు. స్వాభావికమౌ రసస్ఫురణ బాటయు వెల్లడిగాదే ఏవేవియో భావములేవేవియో కలలు పర్వులు తీయుచు మ్రోయునేటి ఈ భావ కవిత్వబంధ కవిబంధువు. అద్భుత కవిబంధువులు అద్భుత సింధువుల్ గదా. మహిని సద్గతి కల్గు ధర్మము వల్ల వేదతతి వల్ల ధర్మము విస్తరిల్లు.
విప్రవర్యులు రక్షింత్రు వేదతతులనం అందుకే వారికి ఘటింతు వందనము. మహిని సద్గతి గల్గు ధర్మము వల్ల వేదతతి వల్ల ధర్మము విస్తరిల్లు. విప్రవర్యులు రక్షింత్రు వేదతతుల అందుకే వారికి ఘటింతు వందనంబు. ఈ పద్యము ఒక శ్లోకమును తలపిస్తున్నది. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత అన్నట్లున్నది ఈ పద్యం. మహిని సద్గతి గల్గు ధర్మము వల్ల వేదతతి వల్ల ధర్మము విస్తరిల్లు. విప్రవర్యులు రక్షింత్రు వేదతతుల అందుకే వాటికి ఘటింతు వందనం. అందుకే వారికి వేదతతులనందుకే వారికి ఘటింతు వందనము. మహిని సద్గతి గల్గు ధర్మము వల్ల వేదతతి వల్ల ధర్మము విస్తరిల్లు. మహిని సద్గతి గల్గు ధర్మము వల్ల వేదతతి వల్ల ధర్మము విస్తరిల్లు. విప్రవర్యులు రక్షింత్రు వేదతతుల అందుకే వారికి ఘటింతు వందనము. అద్రిజానాథ పదభక్తు అస్మదీయ గోత్రకర్తను ఘనతరః పాత్రు సప్త ఋషివరేణ్యు భారద్వాజ ఋషిని తలంతు హృదయ తపములు పండి సమ్మదము నిండి. జన్మమును సంగి పెంచి సంస్కరణ కూర్చి ప్రకృతి నిర్ణీత కాల ప్రవాహ సరణి కన్నుమూసిన తల్లిదండ్రులను తింతు ఇంతకన్నన రుణము నేనెట్లు తీర్తూ. ప్రతిభ భాసిల్ల నాల్గక్షరముల నేర్పి నయము వినయము నెలకొన నన్ను ఓర్పు నేర్పు తీర్పుల దిద్ది. వాణీ కటాక్షపాత్రుల చేసిన గురువులన్ ప్రస్తుతింతు. సరస కృష్ణానదీ తటాంచలమునందే ధన్యజీవితయాత్రారథము నడిపి స్ఫూర్తి సత్కీర్తిగొన్న మా పూర్వజనుల ఘనుల చింతల పాటి వారిని తలంతు. ఇంతటి పదాధికారము ఎట్లు పొందే ఈతడిని శబ్దశాస్త్ర సాహిత్య నిధులు అచ్చెరువు చెందన శ్రీరామ సచ్చరిత్ర కావ్యమల్లిక మా భట్టి కవిని కొలుతూ. భట్టి కవి వ్యాకరణ శాస్త్ర పరిచయము కొలుప శ్రీరామచరిత చేకొని రచించ కావ్యముగా. నేను దాని మార్గమున కథను తీర్చిదిద్దితి తులకింప తెలుగు వెలుగు పరిఢవించితి. పిన్న వయసున భక్తి సంగతి హరిహర శతకద్వయంబు సమకూర్చితిని. నిండు జవ్వనమున రసాస్పదము శృంగార గోవర్ధనము విరచించితిని. పయః పరిణతి సాహితీ ధనపాత్ర శాలివాహన చరిత్ర సంతరించితి. మహోజ్వల శాంభవ విలాస ఘనము లీలాభిక్షు కావ్యమణిని. మరియు ఏవేవో రచనలు మలచి ఇప్పుడు భాసురంబగు రామకథా సుదాఖ్య కృతి రచించితి. సాహితీ వ్రతులు మెచ్చ మైథిలీషు నెమ్మదిని సమ్మతము హెచ్చ. ఇది శ్రీరామకథాసుధా సదనము సాహిత్యరమకు సహృదయమోదాస్పదమై అజరామర కీర్తిదమై విలసిల్లుగాత తిరమై ధరణిన్. ఇది శ్రీరామకథాసుధ సదనము సాహిత్యరమకు
సహృదమోదాస్పదమై అజరామరకీర్తిదమై విలసిల్లుగాత స్థిరమై ధరణిన్. అవతారిక సమాప్తం. రామావతారణము, రామ అవతరణము, రామాయణ కథ ప్రారంభం. 1. రామావతారము. రామ అవతరణము. మధుర సాహిత్యసార సంపన్నులార వినుడు దశరథ పూర్ణ సంవిత్ఫలమ్ము గాధినందన యజ్ఞ రక్షాబలమ్ము ధన్య రామావతార కథావిధమ్ము. మధుర సాహిత్యసార సంపన్నులార వినుడు దశరథ పూర్ణ సంవిత్ఫలమ్ము గాధినందన యజ్ఞ రక్షాబలమ్ము ధన్య రామావతార కథావిధమ్ము. శ్రీ సమగ్రుండు సహృదయ శ్రీ ప్రదాత నిఖిల ధర్మరహస్య నిర్ణేత దాత విబుధ సౌహార్ద పాత్రుండై విభవమూనే సత్యవశవర్తి దశరథ చక్రవర్తి. శ్రీ విభుండు విశ్వరక్షణ శ్రీవహింప అవని దశరథ పుత్రుండై అవతరించే పొగడ తరమౌనే తద్భాగ్య భూరియశము సకల రిపుకాండ ఖండనోచ్చండుడతండు శ్రీయుతుండు రేడు శృతులభ్యసించే కొలిచే ద్విజుల పితరుల దివిజుల తృప్తిపరచే షడ్రిపుల గెల్చే నీతితో జనుల ఏలే ప్రాంజమని వాని సరివచ్చు రాజులేడు. చిలికి మేఘునివలె సుధాజీవనముల ఇంద్రు అర్ధాసనము గ్రహించే శివుని హృదయమున నిల్పే దిట్టయై చెదరగొట్టె సర్వధానుష్కవరయశస్సముదయము. జన్నములు నర్చి విప్ర సంచయము మెచ్చ పంచబంగారములు సదా బ్రహ్మవిదుల సేవలు నరించే దశరథక్ష్మావరుండు నిఖిల నృపజాతి సమ్మాననీయుడౌచు. ఆతడు మహేంద్ర కల్పుండై అనుపమాన శక్తియుక్తుల సకలర్తు సౌఖ్యపదము సమరపుర తుల్యమౌ. ఆతడు మహేంద్ర కల్పుండై అనుపమాన శక్తియుక్తుల సకలర్తు సౌఖ్యపదము అమరపుర తుల్యంబౌ. అయోధ్యాపురము ఏలు బుధజాలములు మేలుమేలనంగా ఆ అయోధ్యాపురము బ్రహ్మకృత సృష్టి కౌశలీ సీమమై వజ్రకాంతిజాలలీల అవలీల సురపురిం గేలిసేయు మోక్షదాయక పట్టణ ముఖ్యమగుచు. ఆ పురిం చిత్రథాతు సందీపితరులు మంజురమణీయుతములు సన్మనినుతములు శ్రీ సతీ నిత్యవాసరంజితములైన పసిడి మేడలు వెలుగొందు మిపసల. ఆ నగరమందు అంతర్గృహాల నలరు రత్నకాంతి గవాక్షరంధ్రముల నుండి సాగి హిమశైల శృంగాల సాగు గంగపాయవలే కూర్చుజనుల ఆప్యాయనమ్ము.
ఆ విభుండె పెళ్లియాడే గుణాఢ్యులైన ఉత్తమ స్త్రీల మువ్వుర ఒప్పిదముగా ధర్మకామార్థకీర్తి సత్వ ప్రశస్తి శస్తమై వానికొక తేజు సంతరించే. ఎంతకాలమునకు ఏని సంతులేక చింతిలి నృపాలుడు మఖమ్ము చేయనించి క్రతు విధాన కళా క్రతు విధాన కళా మహాప్రౌఢు ఋష్యశృంగు రప్పించె పురికి నిర్వృతి ఘటించి నగరమంతయు ఒక ఇంటి పగిది మెలగే. దశరథుండు చన్నమునరించ తొలంచినంత ఆ ప్రజారంజకతకు జోహారులిడని మనుజుడొకడైన లేడు భూమండలమున. పుత్రకామేష్టి సాగే ఆ మునివరుండు ధీవిష్టుండు కర్మోపదేష్టయగుచు నడిపే దీక్షితుడౌచు నా పుడమిరేడు. దీక్షితుడౌచు ఆ పుడమిరేడు జాగరూకతగుని విధుల్ సవధరించే క్రతు విధికి అంతరాయముల్ కలుగజేయు దుష్టభూతాలి మునిపారద్రోలే. మంత్రవిధిని విధియుక్తి హవ్యము వ్రేల్చే నృపతి యజ్ఞపురుషును తించే పుత్రార్థియగుచు తనిపే గుణవేత్తరాజు విత్తముల సంగి. యాజ్ఞికుల పుత్రకామేష్టి అంతముగిసే ప్రభు సతులు ముగ్గురును యజ్ఞపాయసమును స్వీకరించిరి. కోర్కులు చివురుకొనగా యజ్ఞనారాయణానుగ్రహము వలన కనెను కౌసల్య శ్రీరాముగాంచే. కేకయాధిపతి పుత్రి భరతు అంతరమున కనియి లక్ష్మణ శత్రుఘ్నులను సుమిత్ర. యజ్ఞనారాయణానుగ్రహము వలన కనెను కౌసల్య శ్రీరాముగాంచే. కేకయాపతిపుత్రి భరతు అంతరమున కనియి లక్ష్మణ శత్రుఘ్నులను సుమిత్ర. కమలగర్భుని ముఖముల కరణి వారు మధురవాణీ విలాస సంపత్తి నుండి వృద్ధి పొందిరి. లోకాభివృద్ధి కొరకు మెచ్చవలె వేయినోళ్ళ ఆ సచ్చరితుల తత్వవేత్తల భూదైవతముల కొలిచే. మంత్రబలమున దుర్విధిం పారద్రోలె తగిన తరిణించి ఉపనీతులుగా ఉనర్చే మునిమణి వశిష్ఠుడారాజపుత్రులకును వేదాంగముల ధనుర్వేద విద్యనభ్యసించిరి. ధీమంతులైన వారు జనముల విభిన్న సిద్ధాంత మనములందు నిలవుకొని ఐక్యముగవారు విలువ విలయ. సుతుల తిలకించి దశరథ క్షితివరుండు మోదసాగరమున తలమున్ కల్లగూచు అగును దృష్టి సోకునొయంచు భీతిల్లి సరిగా వారిని క్షింపడదే మమకార సరణి. అంతనొకనాడు గాధిరాజాత్మజుండు ధనుజ ఘటితాంతరాయుండై దశరథేషు దరికి వచ్చెను. శ్రీరాముంతనకు తోడు పంపుమని కోర అపరాబ్జభవుని మేరా.
వచ్చిన మునీంద్రు వినయ సంపదలు పొలయ విభుండు మధుపర్కమిడి గౌరవించి పలికే ఋషికులోత్తమ జన్మ నివృత్తి కొరకు జగము మెచ్చ తపమ్ములు సలిపితీవు నీ తపోబలమ్ము నెలకొల్ప శాశ్వత సచ్చరిత్ర ఇట్లు జగమునందు నీవు తప్పయవండు నిష్ఠమై బ్రహ్మర్షి పదమునందు మౌనిపతివి నీవు అనగా ఇటువంటి ఘనత పోధనుని ఇటువంటి ఘన తపోధనుని చరణరేణువులు సోకుటను పవిత్రితము అయ్యే నా మణిమయ భవన ఆజ్ఞనిడి పనిని కొనుము. నా సేవ నీవు చేకొనుము స్వామి అనిన ముని పల్కే యజ్ఞరక్షార్థమిప్పుడు రాము నా వెంట పంపుము. రాజమౌళి ఆతండు మహోదయుండు లోకాశ్రయుండు వలదు సామాన్య భావన వానియందు వాని తత్వము అంతయు ఎరుంగును వశిష్ఠముని మౌళి ఈ విధమ్ము ధర్మబద్ధం పౌరుషాదర్శమగుచు నీసుతు యశః పతాకిక నింగిదాకో అనిన ముని మాట వినిన ధరాదినేత పుత్ర విరహార్తి సైపక మూర్ఛ పొందే పిమ్మటం తేరుకొని వినయమ్ము విలయ ఆయహంకృతి రూపుతో అనియేట్లు నేను కానక కన్న సంతానమిద్ది వీడజాలను నిమిషము కూడా వీని తండ్రి కొడుకుల కెడబాటు తలపతగునే మనవి విని మాను మీ యత్నమును మహాత్మా 16 ప్రాయమ్ము వాడితండు చెండకోదండమూని ఉద్దండ శత్రుమండలము చీల్చి చెండాడు గుండెగలదే వీనికా యజ్ఞరక్షకై నేనివత్తు ఉద్దండ శత్రుమండలము చీల్చి చెండాడు గుండెగలదే వీనికి ఆ యజ్ఞరక్షకై నేనెవత్తు అనంగ కౌశికముని రాజా మఖాదికృత్యరక్షకు మిమ్మాశ్రయింతు మేము బ్రహ్మతేజము క్షాత్రశౌర్యము పరస్పరోపకారాత్మకమయి ఉండు నమ్ము రణధరణి అగ్రగామియై రామమూర్తి శత్రుతతి కూల్చు నీకేల జంకుగొంకు మోపునే భార అసమర్థుమోపునందు భాసుర వివేకశాలి నా వంటివాడు అనభవిష్యవేది అయిన వశిష్ఠుండు రాముడా పరాత్పరస్వరూపుడౌట తెలిపే అంగీకృతిని గాధిపట్టి వెంట రాము పంపుటకును గురుని సమ్మతి ఎరింగి భూవరుండు విప్రవహ్నిరేగిన మసిచేయు వంశమెల్ల సుతవియోగాగ్ని నన్నెమాడ్చు అని రామునతనితో అంప దశరథుండు అనుమతించే ప్రీతుండై భూతలేషు దీవించి మౌని కదలే తన ఆశ్రమము మార్గము పట్టి రాముడును సాగే ఘాతుకస్తోమమడల గాధి సుతువెంట కోదండ కలితుడౌచు
శస్త్రవిద్యా విధాన విలక్షణుండు లక్ష్మణుండుగ్రణి యమ విలక్షణుండు తోడు నీడగా శ్రీరామచంద్రు వెనువెంట నడచే గాధేయుని తపోవనమ్ము కడకు శరధనుష్పానులై రఘువరులు మౌని వెంట సాగిన పురసతుల్ కంట నీరు జారణీయ అమంగళ శంకనుంది వారి భక్తి అపారమ్ము వారియందు రాము దీవించే విప్రవర్గమ్ము సుస్వరమ్ముతో వీను విందుగా రవము సలిపే ఖగములు శుభాస్పదము వాద్యగణము మొరసే అంత శ్రీరామునకు దక్షిణాం సమదరే గాధిసుతు వెండి గడ్డమ్ము కాంతులీనె మోదబాష్పాలు ముత్తియమ్ములుగ మెరయ ఒక మహాశక్తి ఒదనిన యోగివోలె గుండెనిబ్బరికమున ఆతండు నడచే తావి చెడలేదు తన రాచటీవి సుంత బాట నడతించు అప్పుడా బ్రహ్మఋషికి తపము గిపమును ఏదో సాధనమిగాని హృదయ సంస్కారమేరీతి వదలు నరుని అడుగునడుగున రఘురామునడు అడుగు తమ్ములరయు మునిరాజు జాలియు ఆదరమ్మునలయు అవి కసుకందునేమో అటంచు దయకు పెన్నిధులే కదా తత్వవిధులు జలముల సరోహములతో స్థలములందు హరిణ నయనాలతో పోల్చి మురసిపోవు రాము కనుదామరల మౌని రాజమౌళి అంతటి అదృష్టవంతుడీ అవనిగలడే. పురుషమోహనమో రాము పొలపుగాంచి లలితయే పురుషాకార కలితయగుచు పృథ్విదిగే అంచు ఎంచు శ్రీవిద్యయందు పూర్ణ దీక్షాఘనుండు తపోధనుండు సుంత ఒకండు రాముపై సోకకుండ దారి పొడవున దట్టమౌ తరుల లతల నిలిపెను తపోబలమ్మున నీరజాప్త తేజుడౌ గాధిసూతి ఉత్తేజముంది సుంతయండయు రాముపై సోకకుండ దారి పొడవున దట్టమౌ తరుల లతల నిలిపెను తపోబలమ్మున నీరజాప్త తేజుండౌ గాధిసూతి ఉత్తేజముంది. మొదటి భాగం శ్రీరామావతరణము సమాప్తం. తర్వాతది రెండవ భాగం సీతాకళ్యాణం. రెండవ భాగము సీతాకళ్యాణము. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते. ఓం తత్సత్. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.